రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం, వాలు ఆలయం, మాతృరుణ్ ఆలయం, కాశీ కర్వత్ ఇలా వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ప్రపంచంలోని 2 వాలు దేవాలయాలలో ఒకటి. కాశీ లేదా వారణాసి విశ్వనగరంలో గంగానది ఒడ్డున ఉన్న ఒక అద్భుత ఆలయం రత్నేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయంలోని గర్భగుడి, అందులోని శివలింగం ప్రతి సంవత్సరం గంగ నీటిలో మునిగిపోతుందా? అసలు ఎందుకలా ఒక పక్కకు ఒరిగిపోయి ఉంటుంది? ఎందుకని నిరంతరం నీటిలో మునిగి ఉంటుంది? దీని వెనక ఒక తల్లి శాపముందా, లేక దీని నిర్మాణ వైఫల్యమా? ఇలా ఎన్నో ప్రశ్నలు కలుగుతాయి కాశీ రత్నేశ్వర్ ఆలయం చూడగానే. ఈ వీడియో పూర్తిగా భక్తి, మిస్టరీ, చరిత్రల కలయికగా ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథలు, శివభక్తి రహస్యాలు, అగోచర శక్తులు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శివలింగం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అయినా భక్తుల విశ్వాసం మాత్రం ఎప్పుడూ మునగదు. ఈరోజు మనం తెలుసుకోబోయేది కాశీ క్షేత్రంలోని రత్నేశ్వర మహాదేవ్ ఆలయం, ఒక అద్భుత శివక్షేత్రం రహస్యం. రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని గంగా నదీ తీరంలో మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం చిన్నదిగా కనిపించినా దీనిలో దాగి ఉన్న శివశక్తి అపారం అంటారు. కాశీ మరణానికి, మోక్షానికి మధ్య ఉన్న నగరం. కానీ ఈ కాశీలో ఎన్నో అద్భుత ఆలయాలు అడుగడుగునా మనకు కనబడతాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవలసిన ఆలయాల్లో రత్నేశ్వర్ ఆలయం ఒకటి. కాశీ గంగానది ఘాట్లలో మణికర్ణికా ఘాట్, సింధియా ఘాట్కి మధ్యన ఉంటుంది రత్నేశ్వర్ ఆలయం. ప్రపంచంలో ఒక పక్కకు వాలిన లేదా ఒరిగిన కట్టడం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఇటలీలోని పీసా టవర్. అయితే అది కేవలం 4 డిగ్రీలు మాత్రమే వాలి ప్రపంచ వింతగా మారింది. కానీ మన భారతదేశంలోని ఆధ్యాత్మిక రాజధాని కాశీ నగరంలో ఆ పీసా టవర్ కంటే రెట్టింపు స్థాయిలో దాదాపు 9 డిగ్రీలు వాలిపోయిన ఒక అద్భుతమైన పురాతన ఆలయం రత్నేశ్వర్ ఆలయం. సంవత్సరంలో 6 నెలల పాటు పూర్తిగా గంగమ్మ ఒడిలో జల సమాధి అయ్యే ఈ ఆలయం ఎన్నో వందల సంవత్సరాలుగా వరదలను తట్టుకుని ఎలా నిలబడింది? ఇది ఒక కొడుకు తన తల్లి రుణం తీర్చుకోవడానికి కట్టిన అపురూప కట్టడమా, లేక ఒక తల్లి శాపానికి గురైన శివాలయమా? మరణం నిత్యం తాండవించే మణికర్ణికా ఘాట్ పక్కనే ఉన్న ఈ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం వెనక దాగిన ఆశ్చర్యకరమైన కథనం ఇప్పుడు తెలుసుకుందాం. కాశీ మోక్షపురి. ఇక్కడ మరణం కూడా మంగళకరమే. నిత్యం చితిమంటలతో రగిలిపోయే మణికర్ణికా ఘాటుకు ఆనుకుని గంగానదీ తీరంలో ఒక పక్కకు ఒరిగిపోయి కనిపిస్తుంది రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయాన్ని చూస్తే మొదటిసారి ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. దీని గర్భగుడి సంవత్సరంలో ఎక్కువ కాలం గంగానది నీటిలో మునిగి ఉంటుంది. కేవలం వేసవి కాలంలో నీరు తగ్గినప్పుడు మాత్రమే మనం దీనిని పూర్తి రూపాన్ని చూడగలం. ఆర్కిటెక్చర్ పరంగా చూస్తే ఇది ఒక అద్భుతం. ఇటలీలోని పీసా టవర్ 4 డిగ్రీలు వాలి ఉంటే ఈ రత్నేశ్వర్ ఆలయం ఏకంగా 9 డిగ్రీల కోణంలో వాలి ఉంటుంది. దీని ఎత్తు సుమారు 74 అడుగులు. ఇంత వాలిపోయి ఉన్నా ఎటువంటి ఆధారం లేకుండా శతాబ్దాలుగా గంగానది ప్రవాహ ఉధృతిని తట్టుకుని ఇది ఎలా నిలబడింది అనేది ఈనాటికి ఇంజనీర్లకు అంతు చిక్కని ప్రశ్న, మిస్టరీగా మిగిలిపోయిన ప్రశ్న. అసలు ఈ ఆలయం ఎందుకు వాలిపోయింది? దీని వెనుక ఒక భావోద్వేగపూరితమైన కథ ప్రచారంలో ఉంది. 19వ శతాబ్దానికి పూర్వం రత్నసింహ అనే ఒక ధనవంతుడైన వ్యక్తి ఉండేవాడు. ఇతను అహిల్యాబాయి హోల్కర్ సేవకుడని కూడా మరో కథనం ఉంది. ఈ రత్నసింహకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి, మాతృ రుణం తీర్చుకోవడానికి కాశీలోని పవిత్రమైన మణికర్ణిక ఘాట్ వద్ద ఒక అద్భుతమైన శివాలయాన్ని నిర్మించాలని రత్నసింహ నిర్ణయించుకున్నాడు. ఎంతో ధనాన్ని వెచ్చించి అత్యద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాన్ని పూర్తి చేశాడు. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక తల్లి కోసం ఇంత అద్భుతమైన ఆలయం నిర్మించానన్న గర్వంతో రత్నసింహ తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా చూసావా, నీకోసం ఎంత గొప్ప ఆలయాన్ని కట్టించానో. ఈ ఆలయ నిర్మాణంతో నేను నీ రుణాన్ని పూర్తిగా తీర్చుకున్నాను అన్నాడు.
ఆ మాట వినగానే అతని తల్లి నిర్ఘాంతపోయింది. ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా తల్లి రుణాన్ని తీర్చగలడా? కొడుకు మాటలు విని ఆమె ఎంతో బాధతో నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రుణాన్ని ఒక్క రాతి కట్టడంతో తీర్చగలవా? ఇది అసాధ్యం అని పలికింది. ఆమె నోటి నుండి ఆ మాట రాగానే క్షణాల్లోనే అంత అద్భుతమైన ఆలయం ఒక పక్కకు ఒరిగిపోయిందట. ఈ సంఘటన ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప సందేశం అందింది అని చెబుతారు. మాతృ రుణం ఎప్పటికీ తీరనిది అని ఈ ఆలయం నిరూపిస్తోంది. అందుకే దీనిని మాతృరుణ్ ఆలయం అని కూడా పిలుస్తారు. తల్లి మాట వల్ల వాలింది కాబట్టి ఇది అమ్మ శాపంగా కొందరు భావిస్తారు. లేదు, అమ్మ గొప్పతనాన్ని చాటే చిహ్నంగా మరికొందరు చెప్తారు. ఈ కథనం విషయం అలా ఉంచితే చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని 1825, 1830 ప్రాంతంలో గ్వాలియర్ రాణి బైజాబాయి నిర్మించారని చెప్తారు. కొన్ని కథనాలు బైజాబాయి సేవకుడు రత్నసింహ నిర్మించాడని కూడా కొన్ని వాదనలున్నాయి. బ్రిటిష్ కాలం నాటి పెయింటింగ్స్లో కూడా ఈ ఆలయం వాలిపోయినట్టే కనిపిస్తుంది. అయితే సైంటిఫిక్గా చూస్తే ఈ ఆలయం మణికర్ణికా ఘాట్లోని చాలా లోతైన ప్రదేశంలో నిర్మించబడింది. శతాబ్దాలుగా గంగానది వరదలు, ఘాట్ కింద ఉన్న మెత్తటి మట్టి కారణంగా ఆలయం పునాది ఒకవైపు కృంగిపోయి ఉండవచ్చు అని ఇంజనీరింగ్ నిపుణులు భావిస్తారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే సాధారణంగా పునాది కృంగితే కట్టడం కూలిపోతుంది. కానీ ఇన్ని సంవత్సరాలు నీటిలో నానుతున్న వరదల తాకిడిని ఎదుర్కొంటున్న ఈ ఆలయం చెక్కు చెదరకుండా అలాగే వాలిపోయి నిలబడడమే అసలైన మిస్టరీ. అందుకే ఇది నిర్మాణ వైఫల్యం కాదు, ఆ పరమేశ్వరుని మహిమ అంటారు భక్తులు. మీరు కాశీ వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని చూసారా? చూస్తే మాత్రం మీ అభిప్రాయం నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎప్పుడు చూడగలం అంటారా? వర్షాకాలం అలాగే శీతాకాలంలో అంటే జూలై నుండి మార్చి వరకు గంగా నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఆలయం సగభాగం లేదా ఒక్కోసారి పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. దీనిని పూర్తిగా చూడాలి అంటే మాత్రం వేసవి కాలం అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు సరైన సమయం. అప్పుడు నీరు తగ్గుతుంది కాబట్టి ఆలయం దగ్గర వరకు వెళ్ళి దాని అద్భుతమైన శిల్పకళను, ఆ వంపును కూడా స్పష్టంగా చూడొచ్చు. బోట్ రైడ్లో వెళ్తున్నప్పుడు ఈ ఆలయం చాలా అద్భుతంగా కనబడుతుంది. రాళ్లతో కట్టిన కట్టడాలు కూడా కథలు చెబుతాయి అనడానికి కాశీలోని రత్నేశ్వర్ ఆలయం ఒక నిలువెత్తు నిదర్శనం. ఇది కేవలం వాలిపోయిన భవనం కాదు, అమ్మ ప్రేమకు, అమ్మ రుణానికి వెలకట్టలేము అనే ఒక గొప్ప భారతీయ తత్వానికి ప్రతీక. కొంతమంది ఇది శివుడి లీల అంటారు, మరికొంతమంది సహజ నది ప్రవాహం అంటారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆలయం అలాగే ఉండడం ఒక అద్భుతమే కదా. కాశీలోని అనేక మంది సాధువులు ఇది శివుడి జీవ ఆలయం అని నమ్ముతారు. ఈ ఆలయంలో సోమవారం, మహాశివరాత్రి, శ్రావణ మాసం కాలంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక ఇక్కడ గంగా జలంతో అభిషేకం చేస్తే జీవిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు. కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు, అది శివుడి శ్వాస. అందులో రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక మౌన రహస్యం. విదేశాల్లోని పీసా టవర్ గురించి గొప్పగా చెప్పుకునే మనం మన దేశంలోని ఈ మహిమాన్వితమైన అద్భుతం గురించి కూడా అందరికీ తెలిసేలా చేయాలి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని చూసారా? మీ అనుభవాన్ని క్రింద కమెంట్స్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.